నెక్స్ట్ ఇక్కడ చూస్తే తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన గొప్పది. ఆయన మంచి విజన్ ఉన్న సమర్థ నాయకుడు. అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్గా ఉండాలని కోరగానే ఒప్పుకున్న ఆనంద్ మహేంద్ర. స్కిల్ వర్సిటీని మీరే నడపాలి. మీ చేతుల్లో పెడుతున్న మీ బ్రాండ్ వాల్యూను యూనివర్సిటీకి తీసుకురావాలి. వర్సిటీ బోర్డ్ చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్రతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో బోర్డు ప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో సమావేశం. యూనివర్సిటీ కార్పస్కు సహకరించాలి. భవన నిర్మాణాల్లో భాగస్వాములు కావాలి. శిక్షణ పొందిన వాళ్లకు మీరే ఉద్యోగాలు ఇవ్వాలి. స్పోర్ట్స్ వర్సిటీకి బడ్జెట్లో 1000 కోట్లు. సీఎం వచ్చే నెల 1000 కోట్లు. వచ్చే నెల నుంచే గచ్చిబౌలిలో స్కిల్ తరగతులు, హెల్త్ కేర్, లాజిస్టిక్స్, కామర్స్లో కోర్సులు. 2 నుంచి కొత్త రేషన్ కార్డులను దరఖాస్తులు అర్హులైన వారందరికీ కూడా ఇవ్వాలి సీఎం. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు, బట్ స్కిల్ వర్సిటీ అంటున్నారు. ఈ స్కిల్ వర్సిటీలో ఎన్నో రకాల ఏమంటాం, అక్కడ ఉన్నటువంటి స్కిల్ వర్సిటీకి ప్రత్యేకమైనటువంటి భూమిని సేకరించినారు. సో అక్కడ ఈ పార్టీకే చాలామంది ఈ కంపెనీ అని వెనుకపొంటి భూములు కొనేసిరట, చాలామంది కొనేసిరట. మరి దీని గురించి కూడా దయచేసి సమాధానం చెప్పాలి. ఎవరెవరికి ఏ భూములు కట్టబెట్టినారు, దాంట్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా, ఉంటే వాళ్ళు ఎవరు? సో ఇవన్నీ కూడా వాస్తవాలు కొన్ని బయటికి తీసుకురావాల్సింది ఉంది. అండ్ నేడు క్యాబినెట్ భేటీ. తెలుగు వర్సిటీకి సురవరం, మహిళా వర్సిటీకి ఐలమ్మ. హ్యాండ్లూమ్ టెక్స్టైల్ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు. హైడ్రాకు అధికారాలపై ఆర్డినెన్స్. బీసీ కులగణనపై చర్చ. 2 నుంచి బడులకు దసరా సెలవులు, 15న పునఃప్రారంభమట. సో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి పేర్లు మార్చడం తప్ప ఇక చేసింది ఏం లేదు. మార్పు కావాలంటే ఈ ఏదైతే అహంకారపూరితమైనటువంటి మార్పు వస్తుందేమో, లేకపోతే బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయేమో, బీసీలు బాగుపడతారేమో. ముఖ్యంగా అభివృద్ధి బాటలో తెలంగాణ మొన్న ఎట్లనైతే నెంబర్ 2 పొజిషన్లో ఉందో నెంబర్ 2 అట్లనే ఉంటుందేమో అనుకున్నాం, కానీ అంతకన్నా దిగజారిపోతుంది అని మేము అనుకోలే. భయంకరంగా మార్పు కావాలని చెప్పి ఏం మార్పు తెచ్చిండ్రా నాయన? బయట అందరు ఏడుస్తున్నారు. మార్పు కావాలని చెప్పి ఏం మార్పు తెచ్చిండ్రు? అన్ని పేర్లు మార్చుకుంటూ కూర్చున్నారు. ఈ పేర్లు మార్చడం తప్ప ఇంకా ఏమైనా చేసిండ్రా? మీరు చూడండి, గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఆంబ్లం మార్చాలంటాడు, పేరు మార్చాలంటాడు. పేరు మార్చేసారు ఆల్రెడీ, ఓకే యాక్సెప్టెడ్. తర్వాత సింబల్ మార్చాలంటాడు, ఆంబ్లం మార్చాలంటాడు. ప్రతి ఒక్కటి తెలంగాణకు సంబంధించిన పాట మార్చాలంటాడు. ఆ మ్యూజిక్ మార్చిండు. ఆ పాత పాటే అద్భుతంగా ఉంది. అది వింటే ఇట్లా ఏమంటారు, అది గూస్ బంప్స్ వస్తాయి. పాత పాట, పాత మ్యూజిక్ వింటే. ఇప్పుడు కొత్తగా పెట్టిండ్రు ఏదో, మళ్ళీ అంటారు తెలంగాణలో ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ లేరు అంటారు. ఇప్పుడు అందరు తెలంగాణ పాటలు తీసుకుపోయి పాటలుగా పెట్టుకుంటారు సినిమాలల్లో, అన్ని హిట్ సాంగ్స్ వస్తున్నాయి. అటువంటిది లేదంటారు. అది మారుస్తామంటారు. పాట మ్యూజిక్ మార్చేసారు. ఎవరికి కూడా వినబుద్ధి అవుతలేదు. ఒక 10 సార్లు విన్నా సరే రిధం వస్తలేదు, మనశ్శాంతి వస్తలేదు. అంటే మెయిన్ ముఖ్యంగా అంత మంచి పాటని కూడి చేసి పెట్టానని బయట టాక్. ఇంకేం మారింది? నవీన్ మిట్టల్ని మార్చినవా? మార్చలే. ఐఏఎస్లను మార్చినవా? మార్చలే. స్కామ్స్ని మార్చగలిగినవా? మార్చలే. ఒక అడుగు ఎక్కువనే అయింది. 2.0 అడ్మినిస్ట్రేషన్ అయింది తప్ప ఏం మార్పు వచ్చింది? ఏం కథ? ఇది ఆలోచించాలి దయచేసి. నెక్స్ట్ అండ్ అట్లనే ఈ సబ్ రిజిస్టర్ల ట్రాన్స్ఫర్ జరిగినాయి.
నేను డైరెక్ట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతున్నా. నేను ఈ నవీన్ మిట్టలు ఈ పిట్టలు కాదు, రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మరి కాబోయే సీఎం తర్వాత అట సీఎం. నేను 1000 కోట్లు పెట్టినా, అది పెట్టినా, ఇది పెట్టినా, వెనకాల ఏమేమి చేస్తారో అన్నీ తెలుసు. నేను చెప్పేది ఏంటంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పేది అడిగేది ఏంటంటే, సబ్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్లలో అవకతవకలు ఏం జరిగినాయి, ట్రాన్స్ఫర్లకి ఎన్ని కోట్లు మింగిండ్రు. ఇది నవీన్ మిట్టల్ సాక్షాత్తు ఈ స్టాంప్స్ అండ్ దాంట్లో ఎవడున్నాడు ఆఫీసరు? నవీన్ మిట్టల్. ఎవరు కలిసి చేసిన దందా మంత్రికి తెలిసి జరిగిందా, మంత్రికి తెలియకుండా జరిగిందా? నవీన్ మిట్టల్ చేసిండా, మంత్రి చేసిండా? ఎవరు చేసిండ్రు? నవీన్ మిట్టల్ అంటే ఇట్లాంటి వాటిలో పెట్టింది పేరు అందరికీ తెలుసు. ఈ నవీన్ మిట్టల్ యొక్క చరిత్ర రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. మరి అదేందో పాముని పాలు పోసినట్టు గట్లనే పక్కన పెట్టుకున్నాడు. అది పక్కన పెడితే ఇప్పటివరకు చేసింది ఏం లేదు. ఆయన ఆస్తుల వివరాలు ఎన్జిఓటీలో సైకిల్ కూడా లేదని రాసినట్టు మేబీ. మరి ఏం చేసినావు ఐఏఎస్ ఆఫీసర్లను అంటే ఏం చేయలేదు. మనకు కూడా ప్రభుత్వం ముందరికి వెళ్ళాలంటే స్కామ్లు చేసేటోటే మనకు కావాలి శ్రావ్య. ఇట్లాంటి వాళ్ళు ఉంటేనే మాస్ వంటి వాళ్ళని బాగుపడతాం. వాళ్ళు వచ్చారు సంపాదించుకోర్రు, కాంగ్రెస్ వచ్చింది మేము కూడా సంపాదించుకోవాలి కదా. హర్యానాలో ఎలక్షన్ ఉంది, ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్లో మొన్న అయింది ఎలక్షను. మళ్ళీ పైసా హే పరమాత్మ హే. మరి నీతిమంతులు శుద్ధపూసలు ఉంటే మరి ఎట్లా వస్తాయి శ్రావ్య పైసలు? ఈ నవీన్ మిట్టల్ లాంటోడు దొంగతనం ఎట్లా చేయాలో తెలిసినోడు, దొంగతనం ఎట్లా చేయాలో తెలిసిన వాళ్ళు వీళ్ళు పక్కన ఉంటేనేమో మంచి మంచి ఇంకా దొంగతనాలు ఎట్లా చేయాలో, గజ దొంగలు ఎట్లా తయారు చేయాలో చెప్తారు ఐడియాలు. మామూలు వాళ్ళకి ఇటువంటి ఐడియాలు అయితే రావు. ఇటువంటివి రావు. సో మరి ఎవడు చేసిండు దీంట్లో? లిస్ట్ తీయమంటారా? ప్రూఫ్లు తీసి బయట పెడితే తలలు తీసుకెళ్ళి ఏడబెట్టుకుంటారు. మీరు ఏడబెట్టుకుంటారు తలలు తీసుకపోయి. అవకతవకలు సబ్ రిజిస్టర్లలో కొన్ని కోట్ల రూపాయలు, దాదాపు 1000 కోట్లకు పైగా ట్రాన్స్ఫర్లనే సంపాదించిండ్రంటే మీరు అన్నం తింటలేరు. మీరు అన్నం తింటలేరు, మీరు డబ్బులు తింటుర్రు. పొద్దున్న డబ్బులే, మధ్యాహ్నం లంచ్ డబ్బులే, సాయంత్రం స్నాక్స్కి డబ్బులే. నాకు తెలిసి ఈ చిల్లర కూడా మంచిగా దాన్ని మిక్సీలో వేసి పౌడర్ కలుపుకొని దాన్ని కూడా నీళ్ళలా తాగేటట్టున్నారు మీరు. రాత్రి డిన్నర్కి కూడా డబ్బులే. డైజెషన్ కాదు, మళ్ళీ రకరకాల రోగాలు వస్తాయి. చూసుకోండి కొద్దిగా. పొద్దున్న డబ్బులే, మధ్యాహ్నం డబ్బులే, సాయంత్రం డబ్బులే, రాత్రి డబ్బులే. డబ్బులు మీద మెక్కి బతుకుతున్నారు రబ్బాయి మీరు. డబ్బుల్ని మెక్కి బతుకుతున్నాడా ఆ నవీన్ మిట్టలు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీకున్న కంపెనీలు సరిపోవా? పైసలు సరిపోతలేవా? ఉన్న కంపెనీలు సరిపోవా? పైసలు సరిపోవట్లేదా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్ల ఫండింగ్ మీరే అప్పో చేసి పెట్టినట్ట కదా. దానికోసం 7000 కోట్లు ఎట్లాగో రైతు బంధుకు పెట్టిన పైసలు ఎట్లాగో మరి మాయమైనాయి. అది బిల్స్ కోసమే ఇచ్చినామంటున్నారు. నిజాలు మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది. దీని వెనకాల పాత్ర ఎవరిది? ఐఏఎస్ ఆఫీసర్లదా? మీ పక్కపొంటి ఉండి చెడగొట్టేటోళ్ళదా? లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిదా? ఎవడికి అమ్ముడు పోయిండు? ఎవడు కలిసి దందా చేసిండు? ట్రాన్స్ఫర్లలో ఎవడు అమ్ముకున్నాడు? నీతిగా నిజాయితీగా ట్రాన్స్ఫర్లు చేయకుండా పైసలు తీసుకొని ట్రాన్స్ఫర్లు చేసినాం ఏందండి? రంగారెడ్డి జిల్లాలో సబ్ రిజిస్టర్లకు ఎవరికి అనుకూలంగా ఉన్న వాళ్ళని సబ్ రిజిస్టర్లు వేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎవరికి అనుకూలంగా ఉండాలని కొత్త సబ్ రిజిస్టర్ను తెచ్చిపెట్టుకున్నారు జిల్లా వ్యాప్తంగా. అట్లాగే హైదరాబాదులో మెయిన్ ఎక్కడైతే హాట్ కేకుల్లాగా ల్యాండ్స్ అమ్ముడు పోయి మళ్ళీ కొనుక్కొని అమ్ముడు పోయి రిజిస్ట్రేషన్లు వేసుకుంటారో, ఈ హాట్ కేక్ ప్రదేశాలలో, ఈ హాట్ కేక్ ఏరియాల్లో ముఖ్యంగా ఎన్ని కోట్లు తీసుకొని మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఈడ తెచ్చిపెట్టుకున్నారో చెప్పాలి దయచేసి. ధరణి అవకతవకలు చేయండి అంటే మేము చేస్తున్నాం, ఇంకా ప్రక్షాళనలే ఉన్నాం. ఓ శ్రీ రేపురా, రేపదే చేస్తాం, ఎల్లుండ